Okay. So we came to know about inspiration and expiration and also breathing. Breathing ante ento telisindi. Inspiration ante taking air in, expiration ante exhaling air out. Air ni bayatiki పంపించే పద్ధతిని expiration, లోపలికి lungs లోపలికి తీసుకునే పద్ధతిని inspiration అన్నాం. So now we'll see how the exact transport of gases takes place. ఇది 4 marks కి important and 8 marks కూడా total answer O2 and CO2 transport 8 marks లో ఉంది. And CO2 transport 4 marks. So this may come for 4 marks. Okay, and 2 marks kuda important indlo nunchi 2 marks questions unnai. So go through this topic thoroughly. Okay, 2 marks questions kuda unnai kabatti important topic ఇది. 4 and 2 marks questions. Okay, so now we'll see transport of O2 and CO2 by blood. So blood lone transport avutundi. So ela transport undi blood lo enti, what are the different components of blood? Plasma and blood corpuscles or blood cells. Plasma and blood cells. So here the transport of O2 and CO2 by blood, here it takes place. So we will study under 2 subheadings, transport of O2 and transport of CO2. In the next topic we will see. Now we will see about the transport of O2 first. Okay, in the transport of O2, here by blood we are saying blood is containing what and what? Plasma, blood cells. So in plasma, in blood cells, RBC, WBC and blood platelets. So here RBC of blood cells are playing very important role for transport of O2. Just keep that in your mind. Plasma and RBC of blood are playing very important role for transportation of O2. O2 ante enti? Oxygen. We'll see. So for per 100 ml of blood, 5 ml of O2 is transported. For 100 ml of blood, how much of O2 has been transported? 5 ml of O2 is transported. So ఎప్పుడైతే బ్లడ్ అనేది O2 అనేది లంగ్స్లోకి వెళ్ళిందో, లంగ్స్లో ఏముంటాయి? అల్వియోలార్ సాక్స్ ఉంటాయని చెప్పాను. సో ఇన్ ద అల్వియోలార్ సాక్స్ ఇట్ ఈస్ సప్లైడ్ విత్ ద బ్లడ్ క్యాపిలరీస్ అని చెప్పాను. సో బ్లడ్ క్యాపిలరీస్తో సప్లై అయినాయి అంటే అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. సో హియర్ ఎప్పుడైతే కాంటాక్ట్లోకి వస్తాయో ఈ బ్లడ్ వెజల్స్, బ్లడ్ క్యాపిలరీస్ అండ్ అల్వియోలార్ సాక్స్, O2 అనేది బ్లడ్లోనికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది అనేది తెలిసి. సో పర్ 100 ml of blood, how much of O2 is transported? 5 ml of O2 is transported. O2 అంటే ఏంటి? ఆక్సిజన్. సో త్రూ ప్లాస్మా, బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం. త్రూ ప్లాస్మా 3% of O2 ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్. ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోయి 3% O2 అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. టిష్యూస్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? బ్లడ్ O2 అనేది ఎక్కడికి వెళ్ళాలి? టిష్యూస్ దగ్గరికి వెళ్ళాలి. సో టిష్యూస్ దగ్గరికి అంటే ఫస్ట్ లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్ళి, హార్ట్ నుంచి టిష్యూస్ దగ్గరికి వెళ్తాయి. బట్ ఆక్సిజనేషన్ అనేది జరగాలి. సో బ్లడ్ అనేది ఆక్సిజనేషన్ జరగాలి. సో ఎప్పుడైతే ఈ 3% ఆఫ్ ప్లాస్మా O2, 3% ఆఫ్ O2 is dissolved in the plasma and it is carried through the blood. Okay, బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్బీసీలో చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ O2 త్రూ ఆర్బీసీ చూసుకున్నట్లయితే 97%. ఓకే, 3% ఏమో ప్లాస్మా ద్వారా, 97% వచ్చేసి ఆర్బీసీ ద్వారా. సో ఆర్బీసీ పైన వీ విల్ హ్యావ్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ కాల్ హీమోగ్లోబిన్. ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ కాల్ హీమోగ్లోబిన్. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. హీమ్ కంటైనింగ్ ప్రోటీన్ అంటే ఐరన్ కంటైనింగ్ ప్రోటీన్. సో 4 హీమ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఈచ్ 4 హీమ్ గ్రూప్స్ ఆర్ capable ఆఫ్ క్యారింగ్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఓకే, ఒక 4 హీమోగ్లోబిన్ అయితే. సో జనరల్గా దిస్ హెమోగ్లోబిన్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ చైన్స్, 4 చైన్స్, ఆల్ఫా అండ్ బీటా చైన్స్. సో ఆ చైన్స్ వచ్చేసి 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేస్తుంది. సో హిమోగ్లోబిన్ హ్యాస్ ద కెపబిలిటీ టు క్యారీ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. అండ్ సో హియర్ దిస్ transportation depends upon the partial pressure of O2. Partial pressure అంటే ఏంటి? The ability of O2 binding capacity to the hemoglobin is called partial pressure of P oxygen. Okay, PO2 అంటాం. Hemoglobin binding capacity to oxygen is called partial pressure of O2. అంటే O2తో హిమోగ్లోబిన్ బైండ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది కదా, దాన్ని మనం partial pressures of O2 అంటాం. సో హియర్ అంటే మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకోండి. సో ఎక్కువ O2 ఉందనుకోండి, దెన్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ హై. తక్కువ O2 ఉంటే ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ లెస్. అంటే ఏ గ్యాస్ ఎక్కువ ఉంటే
ఆ గ్యాస్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2. అంటే ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉందో హిమోగ్లోబిన్ ఏమవుతుంది, ఫస్ట్ హిమోగ్లోబిన్ వెళ్ళి ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2. ఇజ్ ఇట్ ఫైన్? అర్థమైంది కదా. సో O2 గ్యాస్లో మిక్చర్ అంటే ఏంటి, మిక్చర్ ఆఫ్ గ్యాస్ అంటే ఏంటి, అన్ని డిఫరెంట్ గ్యాసెస్ ఉండొచ్చు. సో అందులో O2 ఎక్కువ క్వాంటిటీలో ఉంటే దెన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ హై. సో దాట్ అట్ దట్ టైమ్ వాట్ హ్యాపెన్, హిమోగ్లోబిన్ విల్ బైండ్ టు ది ఆక్సిజన్. ఇజ్ ఇట్ ఫైన్? నెక్స్ట్, in case of lungs the O2 is partial pressure of O2 is high. ఎందుకు, గాలి అనేది లోపలికి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఆక్సిజన్ కంటెంట్ హౌఎవర్ ఇట్ విల్ బి మోర్, లోపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది లంగ్స్లో. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ హై. నెక్స్ట్, ఎప్పుడైతే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉందో లంగ్స్లో అప్పుడు ఏమవుతుంది, హిమోగ్లోబిన్ వచ్చేసి ఆక్సిజన్ మాలిక్యూల్స్తో బైండ్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ కింద ట్రావెల్ అవుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ కింద ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ టిష్యూస్లో చూసుకున్నట్లయితే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ లెస్. ఓకే, టిష్యూస్లో ఎందుకు, O2 అనేది మనం ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ కోసం యూజ్ చేసుకుంటుంది. సెల్యులార్ ఆక్సిడేషన్ కోసం ఆక్సిజన్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ బై ది టిష్యూ సెల్స్. ఓకే, టిష్యూ సెల్స్ ఏం చేస్తాయి, ఆక్సిజన్ని సెల్యులార్ రెస్పిరేషన్ కోసం, సెల్యులార్ ఆక్సిడేషన్ కోసం యూటిలైజ్ చేసుకుంటాయి. అందుకని అక్కడ O2 అనేది తక్కువ అమౌంట్లో ఉంటుంది. అందుకని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఇన్ టిష్యూస్ ఇస్ లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ లంగ్స్లో డైరెక్ట్గా ఎయిర్ వచ్చేస్తుంది, అంటే మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఎయిర్ ఎప్పుడైతే లంగ్స్లో డైరెక్ట్ వచ్చినా అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అందుకని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఇన్ లంగ్స్ ఈజ్ హై. ఇజ్ ఇట్ ఫైన్? నా ఎప్పుడైతే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హై ఇన్ లంగ్స్, అట్ దట్ టైమ్ వాట్ హ్యాపెన్, హిమోగ్లోబిన్ binds with the oxygen, 4 molecules. It has the capacity to bind with 4 oxygen molecules. So it will bind with the hemoglobin and will be transported as oxyhemoglobin by RBC. RBC అంటే ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ కార్పసల్స్. ఓకే, ప్లాస్మాలో 3%, RBCతో 97% ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అనమాట, ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇజ్ ఇట్ ఫైన్? సో దిస్ ఇస్ హౌ ద ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్. అంటే 500 ml ఆఫ్ బ్లడ్లో ఎంత O2 ఉంటుంది, 5 ml ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ 100 ml ఆఫ్ బ్లడ్ 5 ml ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ప్రెజెంట్. ఓకే, దట్ ఈస్ క్యారీడ్ త్రూ ద బ్లడ్. ఇస్ ఇట్ ఫైన్? సో హియర్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఆక్సీహిమోగ్లోబిన్ కర్వ్. ఆక్సీహిమోగ్లోబిన్ కర్వ్, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ రెండు కలిసి వెళ్తున్నాయి కాబట్టి if you plot this saturation, oxyhemoglobin percentage saturation against the partial pressure of O2, we have to see how the curve is coming. Okay, ఎప్పుడైతే మనం x axis y axis తీసుకొని గ్రాఫ్ కనుక వేసుకున్నట్లయితే we will get a graph, sigmoid curve will be getting. So this curve is very important. Only the diagram with this denotions if you give, you will get 2 marks. Okay, 2 marks lo important ఇది, this graph and this denotions. If you give all this, you will get 2 marks. Okay, so this is very important. Sigmoid curve is obtained. Okay, a shaped curve, sigmoid curve is obtained. Okay, here it is against partial pressure of O2 and oxyhemoglobin percentage saturation. Okay, so vaati madhyalo graph teeste ganaka you will get sigmoid curve like this. Okay, next if you see, ఎప్పుడైతే అంటే ఆక్సీహిమోగ్లోబిన్ అనేది ఎప్పుడు తయారవుతుంది, ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి హైడ్రోజన్, ప్రోటాన్ లెవెల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువ ఉంటే ఆక్సీహిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది అనమాట. ఆక్సీహిమోగ్లోబిన్ ఎప్పుడు ఫామ్ అవుతుందన్నా, పార్షియల్ ప్రెషర్, ఎప్పుడైతే ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువ ఉండి ప్రోటాన్ లెవెల్స్ తక్కువ అంటే పీహెచ్లో ఉన్నప్పుడు. పీహెచ్ అంటే ఏంటి, protons is nothing but pH is nothing but proton concentration, H+ concentration. సో ఎప్పుడైతే H+ concentration and CO2 concentration తక్కువ ఉంటుందో, టెంపరేచర్ తక్కువ ఉంటుందో, హై O2 ఉన్నప్పుడు, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆక్సీహిమోగ్లోబిన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ జరుగుతుంది, లంగ్స్లో జరుగుతుంది. అండ్ టిష్యూస్లో వచ్చేసి ఆపోజిట్ అనమాట, లో PO2 అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి టిష్యూలో, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటాయి, అండ్ pH కూడా హై ఉంటుంది, టెంపరేచర్ కూడా హై ఉంటుంది. అట్ దట్ టైమ్ వాట్ హ్యాపెన్, ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ టేక్స్ ప్లేస్. హిమోగ్లోబిన్ అనేది బ్రేక్ అయిపోయి ఆక్సిజన్ అక్కడ టిష్యూస్ దగ్గర వదిలేసి CO2తో హిమోగ్లోబిన్ అనేది బైండ్ అవ్వడం జరుగుతుంది. ఈజ్ ఇట్ ఫైన్?
ఏం లేదు నాన్న, ఈ ఆక్సిహిమోగ్లోబిన్ అనేది టిష్యూస్ దగ్గర తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, ఇది బ్రేక్ అయిపోతుంది. ఎందుకు, అక్కడ CO2 లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, O2 లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే తక్కువ ఉన్న దగ్గరికి హై అమౌంట్ అంటే హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ వెళ్ళడానికి ట్రై చేస్తాం, ఐ మీన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ వెళ్ళడానికి ట్రై చేస్తాయి. అండ్ ఫైనల్లీ అట్ టిష్యూస్ విల్ ఫైండ్ హై అమౌంట్ ఆఫ్ CO2 అండ్ లో అమౌంట్ ఆఫ్ O2. సో అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. O2 టిష్యూస్లోకి వదిలేసి CO2ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గ్యాసెస్ టేక్స్ ప్లేస్, ఎస్పెషల్లీ O2. ఓకే, 3% బై ప్లాస్మా అండ్ 97% బై RBC, hemoglobin protein of RBC. Okay, is it clear till now? Next we'll see about the transport of CO2 by blood. Okay.